ఈయన మనలాంటి వాడు, బేసిక్గా మనలాంటి వాడు. ఆ తర్వాత పాపం చాలా సాధించేటప్పుడు బేసిక్గా మనలాంటి వాడు. ఆయనకి ఏంటంటే పోటీతనం. పాపం ఒకసారి అలా ఆయన క్షత్రియుడు, రాజు, చక్కగా రాజు. ఆ రాజు రాజ్యాన్ని చేసుకునేవాడు, అందరినీ బాగా పరిపాలించేవాడు. అటువంటి రాజ్యం నుంచి ఆయన కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఏమైంది, ఒక అరణ్యం వచ్చింది. ఆ అరణ్యంలో ఆయన సైన్యం అంతా కూడా విశ్రమిస్తూ ఉండగా వారికి భోజనాలు పెట్టాలని వశిష్ఠ మహాముని దగ్గరికి వెళ్ళి, అలా వశిష్ఠ మహాముని దగ్గరికి వెళ్ళగానే ఆయన బ్రహ్మదండం అని ఒక దండం, ఆయన ఇలా అనగానే అందరికి భోజనాలు పెట్టారు. అక్కడ డౌట్ వచ్చింది, ఈయన మనమేమో కష్టపడి పన్నులు వేసి ఇలా అంటే కానీ ఇంకా సరిపోవట్లేదు, ఎక్కడో అక్కడ భోజనం. ఈయనేమో ఏంటంటే దండం అనగానే మా అందరికి భోజనాలు పెడుతున్నాడు, ఇదేదో బాగుంది అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆ బ్రహ్మదండం ఇచ్చారు. మనమే అంతే కదా.